హై గైస్, వెల్కమ్ టు రివ్యూ. స్వర్గవాసల్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఒక జైలుకు సంబంధించినటుంది అండ్ అక్కడ జరిగే సన్నివేశాలని చాలా క్లియర్ గా చూపించారు. బట్ కాకపోతే ఇందులో వచ్చేసి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ క్యారెక్టరైజేషన్ హైలైట్ అన్నమాట సినిమాకి. అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఒక మంచి కుర్రాడ్ లాగా ఉంటారు అండ్ పోలీస్ క్యారెక్టరైజేషన్స్ అండ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉంటారు అండ్ ఒక గేకి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది, ఒక జీసస్ సంబంధించిన అమెరికన్ క్యారెక్టర్ ఉంటుంది, సెగా అని విలన్ క్యారెక్టర్ ఉంటుంది. జైల్లో ఉన్న ప్రతి సీన్ ఎమోషన్ ని, పాలిటిక్స్ ని అన్నిటిని చూపించారన్నమాట ఇందులో. బట్ ఆ జైలు తప్పించేస్తే మనకి వేరే ఎక్కడ కూడా ఏ ప్రపంచం కూడా కనబడదు. విలన్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో సెగాని క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని అక్కడ జైల్లో ఉన్న ప్రజలకి అంటే రౌడీ అయినప్పటికీ ఏదైనా న్యాయం చేసి వాళ్ళ పక్కన నిలబడి ఏదైనా పోరాటం లాగా అట్లా కొంచెం అట్లా చేసి చనిపోతే బాగుండేది. బట్ సెగాని క్యారెక్టర్ ని ఫస్ట్ నుంచి తోపు తురుము అని చెప్పి హైలైట్ అని చెప్పి లేపుతారు జస్ట్. బట్ చనిపోయేది చాలా సింపుల్ గా చనిపోతారు. బట్ దానికి ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది చనిపోవడానికి. ఆ ట్విస్ట్ ఏంటనేది క్లైమాక్స్ రిలీజ్ అవుతుంది. బట్ ఆ సెగాని క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్ గా లేకపోయేసరికి సినిమా మొత్తం సెగా క్యారెక్టర్ మీద వెళ్తుంటది. మనకి ఏమనిపిస్తుంటది అంటే అరే అతని గురించి వెళ్తుంది బట్ అక్కడ అంత పెద్దగా ఏం లేదు కదా అన్న ఫీలింగ్ నాకు ఖచ్చితంగా కలిగింది. అండ్ ఎప్పుడైతే మనం సినిమాని హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తామో అప్పుడు మనకి కనెక్షన్ కలుగుతుంది అనమాట. అంటే వాళ్ళ మదర్ గానీ సిస్టర్ గానీ వాళ్ళు అక్కడ బయటకు వచ్చినప్పుడు ఆ జైలు సంబంధించిన కొన్ని రియాలిటీ సీన్స్ కూడా చూపిస్తారు. అవి కూడా కొంచెం మనకి కనెక్ట్ అనిపిస్తాయి. అరే ఇలా జరుగుతుందా జైల్లో అన్నట్టు. మొత్తానికి చెప్పాలి అని అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూస్తే చాలా బాగుంటుంది. సినిమా కథ దేని ప్రకారం అయితే వెళ్తుందో దాని ప్రకారం చూస్తే మాత్రం మనకు అంత కనెక్షన్ అయితే అనిపించదు. సో మొత్తం ఓవరాల్ గా చెప్పాలంటే టైం ఉంది, ఒకసారి చూడొచ్చు అంటే జస్ట్ అట్లా వాచ్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.